ఈ పిల్లలు ఎంత తలనొప్పి తెప్పిస్తున్నారు. నోట్బుక్స్ ఎక్కడ పెడతారో వాళ్ళకే తెలీదు. కోడలా, ఏం చేస్తున్నావమ్మా? పిల్లల నోట్బుక్స్ కోసం వెతుకుతున్నాను. నాకు దొరకట్లేదు అత్తయ్య. ఓ కోడలా, నిన్న సాటర్డే కదా, పిల్లలు నా గదిలోనే ఆడుకున్నారు. నోట్బుక్స్లో హోంవర్క్ రాసుకొని అవన్నీ అక్కడే పడేశారు. నేను వాటిని తీసి బీరువాలో పెట్టాను. అక్కడికి వెళ్ళి తెచ్చుకో. చూడండి అత్తయ్య, పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో. నేనేమనాలి వాళ్ళని? వాళ్ళు హోంవర్క్ చేయరు కాబట్టి మీ గదిలోకి వస్తారు. మళ్ళీ తిరిగి హోంవర్క్ చేయలేదని స్కూల్లో నుంచి టీచర్లు నాకే ఫోన్ చేస్తారు. పర్వాలేదులే, పిల్లల మీద అంత కోపడకు. పిల్లలు అంటే అలానే చేస్తారు. త్వరగా వెళ్ళి టీ పెట్టు కొంచెం. అరే ఏంటి అత్తయ్య టీ 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 ఎప్పుడు? నేను కాఫీ పెడుతున్నాను, మీరు కూడా కాఫీ తాగండి. అరే కోడ్లా, నాకు కాఫీ ఇష్టం ఉండదు. నేను కాఫీ ఎందుకు తాగుతాను? టీయే తాగుతాను. ఈ అత్తయ్య పిల్లల కంటే ఎక్కువ చేస్తుంది. వీళ్ళంతా నన్ను ఎప్పుడు విసిగిస్తూనే ఉంటారు. కాఫీ తాగితే ఆమె నాలుగుకేమైనా అవుతుందా ఏంటి? ఇదేంటి కోడ్లా, చిన్న కుటుంబంతో ఇంత ఇబ్బంది పడుతున్నావు? అత్తగారిని చూసుకోవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావా? నేను కేవలం ఒక కప్పు టీయే కదా అడిగింది. అత్తయ్య, మీకు తెలుసా, ఒక కప్పు టీయే అంటున్నారు. మీకు కాఫీ ఇష్టమైతే కాఫీ కోసం ఒక గిన్నె, టీ ఇష్టమైతే టీ కోసం ఒక గిన్నె. అవన్నీ కడగాల్సింది నేనే కదా. సాయంత్రం కూడా పని మనిషిని పెట్టమంటే ఉదయం పళ్ళకి మాత్రమే పని మనిషిని పెట్టారు. నీ కాళ్ళు చేతులు కొంచెం కదుపు. రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు కదా, నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా? అయినా నాకు చిరాకు తెప్పించుకు. నేను నీకు ఇచ్చిన సౌకర్యాలతో హాయిగా ఉండు. అసలు ఏం పని చేస్తున్నావని పగలు రాత్రి పడుకునే ఉంటావు. ఉదయం పని మనిషి వచ్చి ఇల్లు ఉడుస్తుంది, తుడుస్తుంది, గిన్నెలు గడుగుతుంది, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు వచ్చి వంటగదిలో ఏదో వంట చేస్తావు, అది కూడా ముగ్గురు కోసం. ఇంట్లో ఉన్న ఈ ముగ్గురికి నువ్వు ఇంత చేస్తున్నావు. అలా మొహం చిట్లించుకొని నాకు చూపించకు. వెళ్ళి టీ తీసుకురా. నిజంగా మా అత్త హిట్లర్. నిజంగా హిట్లర్ అయ్యుంటే నిన్న ఒక్క నిమిషంలో చక్కదిద్దేదాన్ని. నిన్నెంత వంకరగా వదిలిపెట్టేదాన్ని కాదు. శ్వేత చెప్పు. అరే ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైంది నీకు? ఇంకేమవుతుంది, మా ఇంట్లో ప్రతిరోజు ఉండే మహాభారతమే. కొందరికేమో టీ ఇష్టం, కొందరికి కాఫీ ఇష్టం. 10 రకాల వంటలు వండుతూనే ఉండాలి. ఇంట్లో ఉండేదే ముగ్గురు, కానీ ప్రతి ఒక్కరికి వేరు వేరు అవసరాలు ఉంటాయి. అక్క, ఇది అందరిళ్లలో జరుగుతుందే కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడకు. వినక్క, ఈ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికే నీకు ఫోన్ చేశాను. చెప్పు శ్వేత. మనకి మన పుట్టింటి వాటా వస్తుందా లేదా? నేనేం చేయను చెప్పు. మా ఆయనకు కూడా అదే కోపం వస్తుంది. పుట్టింటి ఆస్తిలో వాటా ఉందా లేదా అని అడుగుతున్నాడు. కానీ నేనేం చేయాలి, ఎలా మాట్లాడాలి నాకు అస్సలు అర్థం కావట్లేదు. తమ్ముడేమో నాకంటే చిన్నవాడు. నేను ఆస్తి గురించి ఎలా మాట్లాడగలను? అక్క, ఇవన్నీ ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. మనం మన పుట్టింటికి వెళ్దాం. అక్కడ అందరం కలిసి ఆస్తి గురించి మాట్లాడదాం. అన్నయ్య తన వంతు హెల్ప్ చేయకుండా ఉంటాడా? సరే, నువ్వెలా అంటే అలాగే. రేపు వెళ్దాం, రెడీ అవ్వు. సరే అక్క, నేను వెయిట్ చేస్తాను. నా కొడుకేమో అలా ఉన్నాడు, ఈ కోడలేమో ఇలా ఉంది. ఈ కోడలు కనీసం తన తమ్ముడు ఆస్తిని కూడా వదలడం లేదు. ఎంత గొప్పవాళ్ళు. నా కొడుకేమో నా మాటే వినడు. పిల్లలతో చెప్దామంటేనేమో ఇది తన పుట్టింటి వాళ్ళ సమస్య. నా మీద ఇంకా కోపడుతుంది. ఇక అన్నీ దేవుడికే వదిలేయాలి. ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అమ్మా. చెప్పు నాన్న. అమ్మా, దయచేసి జాగ్రత్తగా ఉండు. మేమెంత టెన్షన్ పడుతున్నామో నీకు తెలుసు కదమ్మా. నువ్వు కొంచెం జాగ్రత్త తీసుకో అమ్మా. అయ్యో, నేనేం చేయాలి? ఈ జబ్బు తగ్గడం లేదు. నేనేం చేయను? నా కొడుకు డబ్బు ఖర్చు అవ్వాలని నేను కోరుకుంటానా చెప్పు? అమ్మా, నువ్వు టెన్షన్ పడుతున్నావు. డాక్టర్ చెప్పాడు కదా, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాడు టెన్షన్ తీసుకోవద్దని. కానీ నువ్వు అసలు అలా ఉంటున్నావా? అమ్మా, నేను అన్నీ చేస్తున్నాను, అయినా నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? వదిలేయండి. వచ్చి రాగానే అత్తయ్య మీద విరుచుకు పడుతున్నారు. అత్తయ్య ఏమైనా కావాలని ఆరోగ్యం పాడు చేసుకుంటుందా? ఇక వెళ్ళి షాప్లో పని చూసుకో. షాప్ని ఖాళీగా వదిలేసి వచ్చావు. సరే, నేను వెళ్తున్నాను. అమ్మని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య, కంగారు పడకండి. మీ అబ్బాయి ఊరికే అలా అంటున్నాడు. చెప్పండి, మీరు ఈరోజు ఏం తినాలనుకుంటున్నారు? వంట ఏం చేయాలో చెప్తే నేను అదే చేస్తాను. పెద్దగా ఏమీ వద్దు కోడ్లా, పప్పు చెయ్యి, అదే తింటాను. సరే అత్తయ్య, ఇప్పుడే చేస్తాను. చిన్నాన్ని పంపిస్తాను, మీ కాళ్ళకి చేతులకి మసాజ్ చేస్తాడు. ఓ కోడ్లా, నైట్ నువ్వే మసాజ్ చేస్తున్నావు కదా, మళ్ళీ పిల్లలతో కూడా చేయిస్తావా? వాడింకా ఆడుకునే వయసులోనే ఉన్నాడు, వాడిని ఆడుకోనివ్వు. పర్వాలేదులే అత్తయ్య.
నేనేమైనా రోజు అడుగుతున్నానే ఏంటి మీ చేతులకి కాళ్ళకి మసాజ్ చేయమని? మీకు ఒంట్లో బాగోలేదు కాబట్టి అలా అడుగుతున్నాను. సరే కోడ్లా, కానీ నా మనవన్ని మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకు. సరే అత్తయ్య, నేను మీ కొడుకుని కానీ మనవని కానీ ఇబ్బంది పెట్టను. కోడ్లా, నన్ను నువ్వెప్పుడు నవ్విస్తుంటావు. నత్తయ్య, మీరు నవ్వుతుంటే చాలా బాగుంటారు. వెంటనే మీకోసం వంట చేసేస్తాను. తను కోడలుగా మా ఇంటికి వచ్చింది, కానీ తను ఎప్పుడు నా కూతురైందో తెలియలేదు. నాకు 2 కూతుర్లు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి ఆలోచించడం కూడా తప్పే. మీరిద్దరూ ఇంత సడన్గా జరిగి ఇక్కడి నుంచి తలుపు తెరిచి సరిగ్గా ఎదురుగా నిలబడతావు. అమ్మ ఎక్కడా? తమ్ముడెక్కడా? నాకు త్వరగా చెప్పు. వదిన, ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏమైనా తప్పు జరిగిందా వదిన? ఏం తప్పు జరిగిందో నాకు తెలుసు, నా చెల్లికి తెలుసు. నేను నీకెందుకు చెప్పాలి? అక్క, ఈమెగారు ఎప్పుడు ఇలాగే చేస్తుంది. అక్క చెల్లెల మధ్యలోకి దొంగచాటుగా వస్తుంది. మన పుట్టింటికి తనే యజమానురాలన్నట్టు ప్రవర్తిస్తుంది. నా మొహం ఏం చూస్తున్నావు? ఎక్కడమ్మా? వదిన, అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేదు. నా ముందు మీరింత కోపాన్ని చూపించకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో అది మీ తమ్ముడికి చెప్పండి, కానీ అత్తయ్య దగ్గరికి చెప్పకండి. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? ఆమె నా తల్లి, తనని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. అసలు నువ్వెవరు? నువ్వేమవుతావు? అరే శ్వేత, ఈమెగారు ఈ ఇంటికి మహారాణిలా అనుకుంటుంది, అందుకే మనకి ఆర్డర్స్ ఇస్తుంది. విను, నిన్న కాక మొన్న వచ్చావు ఈ ఇంటికి. నువ్వేదో మా అమ్మకి నిజమైన కూతురులాగా నటిస్తున్నావు. నీకు అంత బాధ ఉంటే నీ పుట్టింటి వాళ్ళని డబ్బులు అడిగి మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించి ఉండాల్సింది కదా. నువ్వు ప్రేమ గురించి మాకు బోధించాల్సిన అవసరం లేదు. అమ్మ అనారోగ్యంగా ఉంటే ఏంటి? మేము మా హక్కులను సాధించుకోవాలి. మమ్మల్ని వెళ్ళనివ్వు, అడ్డుపడకు, అర్థమైందా? కానీ అత్తయ్య పరిస్థితి చూశాక ఈ మాట చెప్తున్నాను. ఏం టెన్షన్ తీసుకోవద్దని డాక్టర్ అత్తయ్యకి చెప్పారు. నోరు మూసుకో. నువ్వు కేవలం ఈ ఇంట్లో ఒక పని మనిషివి. పని మనిషిలా మా అమ్మకి సేవలు చెయ్యి. యజమానురాలు అవ్వాలని ప్రయత్నించకు, అర్థమైందా? అక్క, ఎలా ఉన్నారక్క? మీ ఇద్దరు ఇంత సడన్గా? చూడు తమ్ముడు, మీ తీపి మాటలతో మమ్మల్ని వల్ల వేసుకోకండి. నేను వచ్చే విషయం గురించి మాట్లాడు. అవును, అక్క చెప్పింది నిజమే. నాన్న చనిపోయి సంవత్సరాలు గడిచిపోయాయి. మీరు భూమిని కూడా ఆక్రమించుకున్నారు, కాబట్టి మా బాకీలు తీర్చాలి. మా వాటా మాకు కావాలి. వాటా కావాలా? అక్క, ఈ ఇల్లు మీది కూడా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఉండండి. మేము ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. మా వాటా మాకు కావాలి. నా భర్త బిజినెస్ కోసం నాకు డబ్బు కావాలి, కాబట్టి మా వాటా మాకు కావాలి. నా భర్తకు కూడా డబ్బు కావాలి, అందుకే ఆస్తిలో నా వాటా నేను తీసుకుంటాను. అక్క, ఈ ఇల్లు మనందరం ఉండడానికే. ఆ షాపు మన జీవనాధారం. చూడు తమ్ముడు, ఇందులో ఎమోషనల్ బ్లాక్మెయిల్కి తావు లేదు. చట్ట ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్ళకి సమాన హక్కులుంటాయి.